మనం యాక్సెప్ట్ చేయలేని అంశం. దాంతో ఇంకా తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అయింది. అలాగే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వేదికగా ఆయన రెస్పాండ్ అయ్యారు. అంటే ఒక ప్రకటనలో ఏమన్నారంటే, మహిళల కట్టుబొట్టుపై కామెంట్ చేసే వాళ్ళని స్థాయిలో పార్టీ వారు దిగజారిపోయారు, స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు అమర్నాథ్ను ఉద్దేశించి. ఇదంతా ఓకే. ఇప్పుడు వైసీపీ నేతలు ఏమంటున్నారు, ఒకటి అమర్నాథ్ వ్యాఖ్యల్ని వైసీపీ నేతలు కూడా ఖండించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించాలి, ఓకే. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు కొత్త వాదన తీసుకొస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, ఆమె ఎవరు, మాజీ మంత్రి రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ నేతలు, మాజీ మంత్రులు, కొందరు అధికార ప్రతినిధులు లిప్స్టిక్ రాణి అని, తర్వాత పవన్ కళ్యాణ్ రోజాని డైమండ్ రాణి అని అనలేదా? అంటే అప్పుడేమైపోయింది ఈ విలువలు, ఈ జర్నలిజం అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంటే అప్పుడు వాళ్ళు మాట్లాడిన తప్పే, అప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడింది తప్పు, ఇప్పుడు అమర్నాథ్ మాట్లాడింది తప్పే. రెండు తప్పే, దొందుకు దొందు అన్నట్టుగా ఇక్కడ వ్యవహారాలు ఉన్నాయి. అంటే ఇక్కడ లార్జర్ సెన్స్ లో చూస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేతల నోటికి అడ్డు అదుపు లేదు. ఎందుకంటే మన వైసీపీ హయాంలో కూడా చూసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితుల్లో ఆ నేతలు మాట్లాడిన తీరు, కొడాలి నాని కానీ, తర్వాత వల్లభనేని వంశీ కానీ, కొన్ని సందర్భాల్లో పేర్ని నాని కానీ, ఇలాంటి నేతలందరూ కొన్ని సందర్భాల్లో రోజా, ఆమె, వీళ్ళందరూ చేసిన కొన్ని కామెంట్స్ ఆ పార్టీకి ఒక మైనస్ అయిపోయాయి. కొందరు స్పోక్స్ పర్సన్స్ అయితే హద్దులు దాటారు, అది పెద్ద ఇష్యూ అయిపోయింది. కానీ తెలుగుదేశం పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అదే స్థాయిలో మాట్లాడింది. మనం చూసాం, అటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్య, దానికి ఇంకా ముఖ్యమంత్రిగా ఆయన మీడియా సమావేశం పెట్టి దాని అర్థం చెప్పి అది ఒక ఇష్యూ అయిపోయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ ముగ్గురు పిల్లలంటూ ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడదు అన్న కూడా ఆ స్థాయిలో ఆయన మాట్లాడారు, అది కూడా ఒక ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ గా అనిత పైన ఈ విధంగా అమర్నాథ్ మాట్లాడటం కూడా తప్పే. నేను అదే అంటున్నాను కదా, అప్పుడు టీడీపీ నేతలు వైసీపీపై మాట్లాడడం తప్పు, అప్పుడు వైసీపీ నేతలు టీడీపీ నేతలపై మాట్లాడడం తప్పు, ఇప్పుడు అమర్నాథ్ అనితకు సంబంధించి మాట్లాడడం తప్పు. అందులో బీయింగ్ ఏ ఉమెన్, షీజ్ ఎ ఉమెన్. రెండోది, ఆమె ఒక టీచర్గా పనిచేసింది. సరే, తెలుగుదేశం పార్టీలో ఆమె కూడా చాలా సమస్యలు ఎదుర్కొనే ఈ స్థాయికి వచ్చింది. ఒకటి అధికార ప్రతినిధిగా, అంతకుముందు వేరే నియోజకవర్గంలో పోటీ చేశారు, ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆమె కేబినెట్ మంత్రిగా ఉన్నారు, హోంమంత్రిగా ఉన్నారు. సరే, ఆమె కూడా కొంచెం ఫోర్స్గా మాట్లాడతారు. కానీ ఆమె ఒక మహిళ అన్నదాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. మీరు అమర్నాథ్ కూడా ఒక మాజీ మంత్రి, నేను చెప్పాను కదా, కొన్ని ఆస్పెక్ట్స్లో సచ్ ఎ డీసెంట్ పర్సనాలిటీ, ఆయన రిసీవింగ్ ఆయన మాట్లాడే విధానం కానీ కొంచెం పద్ధతిగానే ఉంటుంది. సరే, పొలిటీషియన్ అన్నాక కొన్నిసార్లు కొన్ని పద్ధతులు ఉండవు. ఆటోమేటిక్గా కార్యకర్తను ఉత్సాహపరచడానికో, సభా వేదికలపైనో, ప్రతిపక్షాలపై విరుచుకుపడడానికో రకరకాలుగా మాట్లాడతారు. ముఖ్యమంత్రులు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, నేతలు ఉన్నారు. కానీ ఇక్కడ ఏముందంటే, ఇక్కడ అనిత అని అన్నారన్న ఇష్యూ కాకుండా బీయింగ్ ఏ ఉమెన్ ఆమె. రెండోది, ఆమె కట్టుబొట్టుని, చీర కట్టుని, బొట్టుని, తర్వాత ఆమె మేకప్ని క్వశ్చన్ చేయడానికి మనకు రైట్ లేదు. ఎందుకంటే మేకప్ మీద చాలా సందర్భాల్లో మాట్లాడినవి చాలా ఇష్యూస్ అయిపోయాయి. ఇలాంటివే కొన్ని నెగిటివ్గా చుట్టుకుంటాయి పార్టీలకు కానీ ఎవరికైనా. అది ఏ పార్టీ అయినా ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయాలి, దీనిపైన వివరణ ఖచ్చితంగా అడగాలి. ఇక కాక్రోచ్ జనతా పార్టీ దేశంలోనే ఒక సంచలనం